ప్రైజ్ ద లార్డ్. ప్రభువు యొక్క మహాకృప మీకు తోడై ఉండునుగాక. దేవుడు మరి ఒక దినము మనకు అనుగ్రహించాడు. దినము వెంట దినము కాపాడుతూ ఉన్న తన కృప చూపుతూ ఉన్న దేవుడు ఈ దినమున బయలుపరిచిన దేవుని వాగ్దానమునకై స్తోత్రాలు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమెన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు ఈ వాగ్దానమును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. దేవుని సమాచారము, దేవుని వాగ్దానమును యెషయా ప్రవక్త తన గ్రంథములో వ్రాశారు. యెషయా గ్రంథము 60 అధ్యాయము 20 వచనములో, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాట వ్రాయించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ప్రజలు దేవుని మాట విని గ్రహించుచున్న కారణము చేత దేవుడు వారికి ఏమి చేస్తాను అని చెప్పాడో వాటిని వారు పొందారు. అందుకే వారు బందీగృహములో బందీలైనప్పటికీ దేవుడు వారిని విడిపించాడు. వారి జీవితములో గొప్ప కార్యము చేశాడు. చేసిన దేవుడు ఈ మాట వాగ్దానం చేశాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగునని. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా కొన్ని సందర్భాలలో కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు మన జీవితంలోకి వచ్చి జరుగుతూ ఉన్నప్పుడు వాటికి మనం బందీలమైపోయామేమో అని బాధపడుతూ ఉంటాం. వీటి నుండి నేను కోలుకోలేనా? వీటి నుండి నన్ను నా దేవుడు విడిపించలేడా అని మనలో మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. దేవుడు గొప్ప కార్యములు నాడు ఇశ్రాయేలీయుల జీవితములో చేసి వారి దుఃఖ దినములు సమాప్తములగునని ఆయన సెలవిచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యమును చేయబోతున్నాడు గనక ఆ గొప్ప కార్యమును నీవు అనుభవించబోతూ ఉన్నావు గనక నేడు అనగా ఈ మాసములో ఈ 4వ దినమున దేవుడు నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని. దేవుని గొప్ప కార్యములను బట్టి దేవుని నామము సమస్త ప్రజలు స్తుతించవలనని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గనుక ఆయన ఘనకార్యములు, ఆయన చేయదలిచిన గొప్ప కార్యములను తలంచుకొని దేవుని స్తుతించ మనం బద్ధులమై ఉన్నాం. దేవుని మహిమ ప్రభావములు మనము కొనియాడాలి. సకల ప్రజలకు ఆయనను గూర్చిన సాక్ష్యము మనము సందేశముగా అందించాలి. అందును బట్టి దేవుడు నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దయగలిగిన దేవుడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అండి. అంతేకాదు, నిన్ను దుఃఖపెట్టేవారు, నిన్ను బాధించేవారు, వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడి నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదాల మీద పడతారని దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 60 అధ్యాయము 14వ వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉంది. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడెదరు అని దేవుడు వాగ్దానం చేస్తూ మరొక మాట అన్నాడు, నిన్ను విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోలేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని వాగ్దానం చేశాడు. ఇవన్నీ కూడా నీ దుఃఖ దినములు సమాప్తములైన తరువాత నిన్ను ఆయన శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేస్తాడు. దేవుడు
వాగ్దానం మాత్రమే కాదు, చేసిన వాగ్దానమును నెరవేర్చే దేవుడు గనుక ఈ వాగ్దానం ఈరోజు నీకు బయలుపరచడంలో దేవుడు ఒక గొప్ప కార్యము నీ జీవితంలో చెయ్యబోతూ ఉన్నాడు అని దేవుడు తన వాగ్దానము ద్వారా వ్యక్తపరిచాడు, బయలుపరిచాడు. కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయడానికి ముందు ఒక మాట, మీరు ఈ దాసుడనైన నన్ను, దైవదాసుడనైన నన్ను ప్రేమించి ప్రేమతో మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు నా కృతజ్ఞతలు. అంతేకాకుండా మీరు నన్ను ప్రేమించి నా యొక్క కుటుంబ అవసరతలు, సంఘ అవసరతలను గుర్తించి పంపుతున్న కానుకలను బట్టి కూడా సంతోషిస్తూ, దేవుడు మీకు అంతకంతకు మేలుడు చేసి మీ దుఃఖ దినములను సమాప్తము చేసి మీకు సంతోషము, సమాధానము నిత్యము తోడుగా ఉంచాలని నా యొక్క ఆశ. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీ వందనాలు. యెషయా గ్రంథము 60 అధ్యాయము 20వ వచనంలో ప్రవక్త గారి ద్వారా మీరు వ్రాయించిన ఈ వాగ్దానము ఎంత గొప్పది. నీ దుఃఖదినములు సమాప్తములగును, బహుతరములకు నిన్ను శోభాతిశయముగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడవు. నిన్ను బాధించిన వారి నీ యుద్ధకు వచ్చి సాగిలపడతారన్నావు. ఎంత గొప్ప దేవుడవు. ఈరోజు దయగలిగిన నా తండ్రి, ఈ వాగ్దానము నాయన నమ్మిన మీ బిడ్డల జీవితాలలో వారి దుఃఖదినములను సమాప్తములు చేస్తూ సంతోష ఆనందాలతో, సమస్త ఆనందముతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రియ బిడ్డల సమస్త ఆనందానికి, సమాధానానికి మీరే కారకులు గనక మా బిడ్డల జీవితాల ద్వారా మహిమను పొందండి. మీ దాసుడుగా నన్ను ప్రేమించి గౌరవించి నేను ప్రతి మాసము పంపుతున్న కానుకలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారికి ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి తీర్చుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప తోడై ఉండునుగాక.